భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. బీజేపీ పని ఆంధ్రాలో ఇంక అయిపోయినట్టే. ఇంకో 15 ఏళ్ళ దాకా బీజేపీ ఆంధ్రాలో గెలిచే ప్రసక్తే లేదు. గెలవడం ఏంటి, 1% 2% ఓట్ కూడా మించదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి టీడీపీకి పొత్తు కుదిరిపోయింది. ఆ పొత్తు కూడా ఇంకా ఫైనల్గా బయటికి రాలేదు, కాకపోతే కుదిరిపోయినట్టే అని అందరూ అంటున్నారు. లాస్ట్ టైం మీకు నితీష్ కుమార్ బీహార్లో బీజేపీ తోటి కలిసే ముందు మిగతా లీడర్స్ని పిలిపిస్తారండి. రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ పిలిపించి మాట్లాడారు. అలాగే ఈ మాట మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ని పిలిపించి మాట్లాడారు. ఏం మాట్లాడారో మనకు తెలీదు, కాకపోతే ఈ పొత్తు గురించి అని అనుకోవాలి. సో బేసిక్గా టీడీపీ వాళ్ళు 30 ఎమ్మెల్యే సీట్లు, ఒక 10 ఎంపీ సీట్లు వీళ్ళిద్దరికీ కల్పిస్తామని ఆఫర్ ఇచ్చారు, చాలా ఉదారంగా. సరే, అది ఇంచుమించు వీళ్ళు కూడా అదే అడిగారు. అట్లా మనకు 12 సీట్లు బీజేపీకి, ఒక 27 సీట్లు ఏమో జనసేనకి ఎమ్మెల్యే సీట్లు, అలాగే 8 సీట్లు ఎంపీ బీజేపీకి, ఓ 3 సీట్లు జనసేనకి. అంటే ఇంచుమించు ఒక 10 సీట్లు ఎమ్మెల్యే సీట్లు తేడా, 1-2 సీట్లు ఎంపీ సీట్లు తేడా వాళ్ళకి వీళ్ళకి. సో చాలా ఎవడో మధ్యలో సీఎం రమేష్, సుజనా చౌదరి, అదే దగ్గుబాటి పురంధరేశ్వరు చాలా చాకచక్యంగా మేనేజ్ చేసి మళ్ళీ ఉబిలోకి లాగేశారు బీజేపీ. ఈ సౌత్లో బీజేపీ ఫెయిల్ అవడానికి కారణం అంతా కూడా అక్కడ లీడర్స్కి సౌత్లో పొలిటికల్ సినారియో అర్థం కాకపోవడం. వాళ్ళకి అసలు అవగాహన లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎన్టీ రామారావు వాడి ఫ్యామిలీ మొత్తం వాళ్ళంతా గ్రేట్ పీపుల్, వాళ్ళకి జనాదరణ చాలా ఉంటుంది. చౌదరి అంటే జనాలు అంతా పిచ్చిక్కిపోతారు, చౌదరి పేరు చెప్తే ఓడేస్తారు అని ఏదో అనుకుంటారు పాపం అమాయకులు. కాకపోతే ఆన్ గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలియదు. అది తెలియకపోవడం కొంచెం వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళు తెలుసుకోవాలి, లేకపోతే లోకల్ లీడర్స్ చెప్పినట్టు వినాలి. లోకల్ లీడర్స్ సరైన వాడు లేకపోవడం. ఇప్పుడు మనకి అన్నమలై లాంటి, తమిళనాడులో అన్నమలై లాంటి లీడర్ లేడు, ఆ క్యాలిబర్ ఉన్నవాడు మన ప్రాంతానికి. ఉంటే బాగుండేది, మరి మనకి లేకపోవడం మన కర్మ. అదేండి, బీజేపీ పని ఇంక అయిపోయినట్టే. ఇంకొక 15 ఏళ్ళ దాకా, 20 ఏళ్ళ దాకా ఆంధ్రాలో కానీ ఆంధ్ర దరిదాపుల్లోకి రావడం చాలా కష్టం. చేస్తున్నాం.